రాజ్యంలో దేవుడు 2 సంవత్సరాలు టైం ఇచ్చినాడు. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు 2 సంవత్సరాలకు అప్పుడు ఆ టైంలో నిజమే ఆ మనిషి నీవంటే నేను పాపం చేస్తుంది అన్నాడు. అప్పుడు ఒప్పుకున్నాడు, అప్పుడు సిద్ధపడ్డాడు. ఆ పాప స్థితి అంతా ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో, అంటే పాపం ఒప్పుకోవడం కొరకైనా సిద్ధపడాలి. కనుక మనము మన జీవితంలో కూడా ఏదైనా తప్పుదం చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు, మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. వెంటనే ఏం చేసి సిద్ధపడితే పాపాన్ని ఒప్పుకుంటే ఏమో తెలుసా, మనం ఒప్పుకున్నప్పుడు వెంటనే దేవుని కనికరాన్ని పొందుకుంటాం. ప్రభు మనల్ని ఏం చేస్తారు? ఆయన క్షమిస్తారు. అందుకే మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోవడానికి మనం సిద్ధపడతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడు? బైబిల్ అంటే క్షమించుటకు నీవు సిద్ధమైన మనసు వెళ్ళవాలి. అంటే మనం పాపాన్ని ఒప్పుకోవడానికి మనం సిద్ధపడితే ఇప్పుడు దేవుడు కూడా సిద్ధపడుతున్నాడు. దేనికోసం సిద్ధపడుతున్నాడు? ఆయన క్షమించడానికి సిద్ధపడుతున్నాడు. అదే మన సిద్ధమైన మనసు. అంటే దేవుడు కూడా సిద్ధపడుతున్నాడు. ఒకవేళ మనం ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు అనుకోండి, ప్రభు ఎట్లా క్షమిస్తాడు కదా, ఆయన ఎట్లా సిద్ధపడతాడు. కాబట్టి మనము అందుకే దేవునికి అయిష్టమైన వాటిని, పాపమును కూడా ఒప్పుకోవడానికి కొరకు ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యము చేయకుండా ఏం చేద్దాం? వెంటనే ఒప్పుకుంటాం. వెంటనే మనము ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడి, దీనికి మరో పదం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా, ఆ మాట చూస్తున్నాం కదా 11 ఒప్పుకోవడమే కాకుండా ఏంటంటే ఆయన చిత్తానుసారం నడుచుకున్నటకు సిద్ధపడి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే అంటే పాపం ఇష్టమైన ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు తెలియపరిచినప్పుడు, అది పాపం అని తెలియగానే మనకు మనసాక్షి తెలియపరిచినప్పుడు, లేదా దేవుని వాక్యం ద్వారా తెలియపరిచినప్పుడు, లేదా దేవుని దాసులు తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే అది పాపం అని వెంటనే ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. వెంటనే సిద్ధపడి ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుని దగ్గర మనం క్షమించబడతాం, మళ్ళీ పరిశుద్ధపరచబడతాం. దేవునితో మనకు దైవికమైన సంబంధం కలిగి, సమాధానం కలిగి ఉంటాం. ఇప్పుడు ఆయన చిత్తానుసారం నడుచుటకు కూడా, అంటే ఆయన చిత్తం అంటే ఆయన ఇష్టానుసారంగా నడుచుటకు కూడా మనం సిద్ధపడవలసిన వారు. మనం ఏదైతే ఆయన ఇష్టమై ఉందో, ఏది దేవుని చిత్తమై ఉందో అది దేవుని చిత్తమే కదా. దేవుని చిత్తం ఒకసారి దేవుని చిత్తము చేయటము అది మనకు కష్టమైనా కానీ ఏం చేయాలంటే ఇష్టపడాలి. అంటే అది దేవుని చిత్తము చేయటము కొంత కష్టంగా అనిపించినప్పుడు అది దేవుని చిత్తము కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని మనం చేస్తే, మనం సిద్ధపడితే ఆ చిత్తాన్ని చేయడానికి ప్రభు చిత్తము మనము చేసిన వారము, జరిగించిన వారముగా మనం చేయబడతాం. అప్పుడు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చిన వారికి ఆయన మన ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని చిత్తము మనం చేస్తాం, నేర్చుకుంటామో, దేవుని చిత్తము చేయడానికి లోబడతామో, అంగీకరిస్తామో, ఆ చిత్తాన్ని చేయడానికి మనం అనుసరిస్తుంటామో, దేవుడు అప్పుడు మన ఎందుకు కూడా సంతోషం. అంటే ఆయన ఇష్టం. అందుకే దావీదు గురించి అంటే దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, అంటే అతడు ఆ చిత్తమంతయు నెరవేర్చిన వాడు. అంటే దేవుని చిత్తమును నెరవేర్చడాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఒకటి, దేవునికి మనం అయిష్టమైన చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకొంటుకును, మరియు దేవుని చిత్తము చేయటకు మనం ఏం కావాలంట? సిద్ధం. కనుక అపోస్తలుడైన పౌలు గారు అలా సిద్ధపడుతూ వచ్చినప్పుడు ఆయన దేవుని చిత్తమునైతే ఆ చిత్తమును చేయటకే దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. అంటే దేవుని ఇష్టం అయితే ఏందో ఆయన ఇష్టం కదా, మన సొంత ఇష్టం కాకుండా, లేదా మానవుని ఇష్టం కాకుండా, లేదా రాజుల అధికారుల ఇష్టాల కంటే కూడా దేవుని ఇష్టము, దేవుని చిత్తము. అందుకే దైవజనులు భక్సింగ్ గారిని ఆయన ప్రశ్నించినప్పుడు, మీ యొక్క క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం, ఎంతవరకు క్రైస్తవ జీవితం ఉన్నారు కదా, మీకున్న ఆధిక్యత ఏంటి, ఇక క్రిస్టియన్ లైఫ్ లో మీకున్న ఆధిక్యత ఏంటంటే, అప్పుడు దైవజన్ భక్సింగ్ గారు ఏమన్నారంటే దేవుని చిత్తమును కనుగొని ఆ దేవుని చిత్తమును చేయడమే అదే నాకు ఇవ్వబడిన ఆధిక్యత. అంటే ఆధిక్యత అదంతో ఘనతతో కూడింది, అది చాలా ఉన్నతమైన ఆధిక్యత. అంటే దేవుని చిత్తమును ఎరగటము, దాన్ని చేయడమే గొప్ప ఆధిక్యత, ఉన్నతమైన స్థితి అని మనం చూస్తున్నాం. అది ఆయన అనుభవంలో నేర్చుకుంటాం. మనము కూడా ఇచ్చే అనుభవంలో కూడా మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. మనము దేవుని చిత్తము చేయడానికి మనం ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. దేవుని చిత్తం ఒకటి. రెండో సంగతి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం రెండోదిగా మనం సిద్ధపడాలి, లేదా సిద్ధపరచుకోవాల్సి ఏంటి? రెండోది, అక్కడ గొర్రెపిల్ల మరి వివాహం ఏం చేస్తే తను తాను సిద్ధపరచుకుంటా ఉంది. గొర్రెపిల్ల భార్య సంఘము సిద్ధపరచుకుంటుంది. ఏం సిద్ధపరచు? రెండోది చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం చదవండి. 12వ వచనం. 58:12. యెషయా గ్రంథం 58:12. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములోను
ఈ జనులను కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు నువ్వు మరలా కట్టెదవు. బాగు చేయవాడని దేశంలో నివసించినట్లుగా చూడండి, ఇక్కడ ప్రభుకి చెప్తున్నాడు కదా, నీకు పేరు పెట్టబడును. కాబట్టి ఇక్కడ నీకు ఎవరికి ఈ అధ్యాయంలో ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. అందుకే కదా ఇశ్రాయేలు గురించే కదా ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థన సందర్భం ఉంది. ఇశ్రాయేలు యాకోబు ఇంటి వారు లేదా ఇశ్రాయేలు గురించి అనే పదం వాడింది. రెండవ వచనం కదా, ఇశ్రాయేలు లేదా ఒకటో చూడండి, యాకోబు ఇంటి వారికి లేదా ఇశ్రాయేలు అనే పదం అందిస్తాం. అంటే ఈ ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఇశ్రాయేలుతో బహు ఏకవచనంగా యాకోబు అని పిలుస్తాడు. ఒక సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు అని పిలుస్తాడు, ఏకవచనంతో పిలుస్తాడు. బహువచనంతో ఇశ్రాయేలు ప్రజలారా, ఓ జనమా, అబ్రహాం సంతతి, ఇశ్రాయేల్ జనమంగా అని పిలుస్తాడు. ఇక్కడ ఏకవచనంతో సంబోధించినప్పుడు ఇది ఇశ్రాయేల్ గురించి. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏమంటే, ఓ ఇశ్రాయేలు నీకు పేరు పెట్టబడి, ఏమని పేరు పెడతాడంటే ఇశ్రాయేల్ గురించి అంటే లాస్ట్ లో ఉంది కదా, దేశంలో నివసించక త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టబడును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఏం సిద్ధపరచాలి? వాళ్ళు త్రోవలు సిద్ధపరచాలి. అంటే త్రోవలను సిద్ధపరిచే వారికి ఉండాలి. ఒక త్రోవను సిద్ధపరచడం, త్రోవ అనేది అవసరమైంది. ఒక సందర్భంలో ఒక ప్రాంతంలోంచి, ఆ కొండల్లోంచి, పర్వతాల్లోంచి ఒక త్రోవను ఏర్పాటు చేసి వచ్చారు. వాస్తవానికి మనం చూస్తున్నాం కదా, కొన్ని సందర్భాల్లో ఆ మార్గము మనం వెళ్ళాల్సిన ప్రాంతం దూరం అయితే ఆ కొండల్లోంచి ఏం చేసినట్టే ఒక చక్కని మార్గాన్ని, అంటే కొంత కష్టపడి ఎంతో ప్రయాసపడి ఆ రోడ్లు, ఆ ఎత్తైన కొండలు సదును చేసి ఒక త్రోవను దారి ఏర్పాటు చేస్తున్నారు. ఆ త్రోవ ఏర్పాటు చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు కొంత టైం తగ్గుతుంది, సునాయాసంగా చక్కగా వెళ్ళడానికి వీలవుతాం. అంతే అట్లా అది మనకి ఎంత ఉపయోగకరంగా, మేలుకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర తమ కొరకు ఆత్మీయంగా, అంటే తమ సొంత త్రోవలను కాదు కానీ దేవుని యొక్క త్రోవలు. ఇప్పుడు మనం చూస్తాం, ఈ బాప్తిస్మ యోహానుడు ఆయన ఏం చేసినట్ట, త్రోవలు ఏం చేసినట్టు దేవునికి ముందుగా ఏం చేసినట్ట సిద్ధపరిచాడు. అందుకే ఆయనకి ఏలేవంటే ఆత్మ గలవాడు, దేవుడు ఏలే అంటే రోషం గలవాడు, ఏలేవంటే శక్తి గలవాడు ఏమిటి ముందుగా వచ్చి యేసు ప్రభువారికి ముందుగా వచ్చి ఏం చేసిన త్రోవను సిద్ధపరుస్తూ వచ్చాడు, లేదా మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. అంటే త్రోవను సిద్ధపరిచేవాడు ఎవరంటే ఇశ్రాయేలు గురించి ఇక్కడ రాడుంది. అక్కడ మనం కొత్త నిబంధనలు చూస్తే బాప్తిస్మిచ్చు యోహాను గురించి రాడుంది. ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఏం చేస్తే త్రోవను సిద్ధపరిచాడు. యేసు ప్రభు కంటే ముందుగా వచ్చి, ఆయన కంటే ముందుగా వచ్చి సువార్త ప్రకటించాడు. ఇదిగో ప్రభు రాబోతున్నాడు, మారు మనసు పొందండి, మీరందరూ దేవుని రాజ్యం సమీపంగా ఉంది, కాబట్టి కాలం సంపూర్ణమైంది, కాబట్టి రండి అని పాపని ఒప్పుకోమని, పశ్చాత్తాపడమని, బాప్తిసం పొందాలని యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చే 6 నెలలు ముందుగా వచ్చి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన త్రోవలు సిద్ధపరిచేవాడు, మార్గాన్ని ఏర్పాటు చేసేవాడిని. దానికి మనం బాప్తిసం ఇచ్చేవాడికి ఎగ్జాంపుల్. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటే ప్రవక్త ద్వారా పూర్వకాలంలో పాడైపోయిన స్థలములను జనులు కట్టెదరు. కాబట్టి ఈ లోకంలో ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, పట్టణం అన్నప్పుడు మనం పట్టణం కాదు, పట్టణంలో ఉన్న ప్రజలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అట్లనే ఇక్కడ చూడండి, ఈ యొక్క పట్టణం అంటే ప్రజల గురించి, ప్రజల విషయమై కనుక మనము ప్రజల విషయమై దేవుడు చెప్తారు. అంటే ఈ ప్రజలు పాడై పరిస్థితి ఉంది, పట్టణము కూడా పాడైపోయింది. ఇంకో విషయం చెప్పాలంటే యెరూషలేము కూడా ఏమైపోయింది చెప్పండి, పాడైపోయింది. దేవుని 2 పర్యాలు పోల్చబడింది. ఇప్పుడు కూడా ఒకే ఒక గోడ ఉంటుంది, వెస్ట్రన్ గోడ అని, అది ఏడుపుల గోడ అంటారు. ఒక్క చిన్న గోడ మాత్రం మిగిలింది, సొలొమోను గారి కాలం కట్టినది. తర్వాత నెబుకద్నెజరు కాలంలో పోల్చబడింది. మరలా కట్టింది అక్కయ్య, నెహెమ్యా భక్తుల కాలం రెండోసారి కట్టిన మందిరం. యేసుక్రీస్తు వారు మరణం తర్వాత మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి ప్రభు చెప్పాడు, రాయి మీద రాయి లేకుండా కూలిపోద్దని చెప్పాడు యేసుక్రీస్తు. ఎందుకంటే వాళ్ళు అలా మందిర విషయం అతిశయిస్తున్నారు, కానీ అసలైన పరలోక విషయం యేసుక్రీస్తు వారు. మందిర దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని గురించి పట్టించుకోవట్లేదు, కానీ వారు దేవాలయం మీద మనసు పెట్టారు. అందుకు ప్రభు అంటే ఈ రాయి మీద రాయడానికి కూలిపోతున్నాడు. తర్వాత BC క్రీస్తు మనం చూస్తే AD 70వ సంవత్సరం, క్రీస్తు 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి రాయి మీద రాయడానికి కూల్చోవచ్చు. అది రెండోసారి కూల్చబడింది. ఇప్పటిది కట్టబడలేదు. 2 సందర్భాలు కూల్చబడింది. ఒక చిన్న గోడ మాత్రం మిగిలింది ఒక ప్రక్కన.
ఆ గోడ మాత్రం ఉంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి యూదులు ఏం చేస్తారంటే ఆ గోడకు తలకాయ ఆనించి తొలిపెట్టి ఆనించి ఇట్లా భయపడుతూ ఏడ్చుకుంటూ వాళ్ళు తమ మనవలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. సొలొమోను కాలం కట్టిన కదా ఆ ప్రార్థన తమ విషయంలో తమకి ఏ పరిస్థితులు అయినాయో ఆ ఏడుపు గోడ దగ్గరికి వచ్చి కష్టాలు వచ్చినాయా సొలొమోను ప్రార్థన చేసింది. అయ్యా ఈ దేవుని ఆలయం దగ్గరికి వచ్చి వారు వ్యాధుల్లో వచ్చిన, అలాగే కష్టాలు వచ్చిన, కరువులు వచ్చిన, యుద్ధ పరిస్థితులు వచ్చిన, వారు పాపంలో ఉండి ఒప్పుకుంటే దేవాలయంకి వచ్చి వారిని క్షమించదు గాక, వారికి స్వస్థపరుచుదు గాక, వారికి సహాయం చేయదు గాక అని దేవుని మందిరం ప్రతిష్ఠించే సమయంలో ప్రార్థన చేస్తారు సొలొమోను ప్రార్థన. అలాగే ఇప్పుడు అనేకులు యూదులు కానీ అనేకులు కూడా ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ వాళ్ళు తమ మనవలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ దినాల్లో సొలొమోను చేసిన ప్రార్థన బట్టి ఇప్పుడు అనేకులు అలాగా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెరూషలేము కూడా కూల్చబడిన పరిస్థితులు. యెరూషలేము పాడైపోయింది, ప్రజలు పాడైపోయినారు, దేశం పాడైపోయింది, పట్టణం పాడైపోయింది. అందుకే ఇప్పుడు ప్రభు అంటే యెషయా ద్వారా పాడైపోయిన స్థలమును జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులు మరలా పునాదులు కూడా పాడైపోయినాయండి. అసలు అందుకే ఒక మాట ఉంది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలనే మాట మరో సందర్భంలో. అంటే పునాదులే పాడైపోతే నీతిమంతులు అసలు పునాది స్టార్టింగ్ అనేది, పునాది అనేది పాడైపోతే ఇంకా అసలు పైన బిల్డింగ్ కట్టలేని, కట్టుబడి ఉండదు, కట్టినా ఉపయోగం ఉండదు. అంటే అందుకే ప్రాముఖ్యం ఏంటంటే పునాది, ఈ ఫౌండేషన్ పునాది చాలా ప్రాముఖ్యమైనది. పునాదిని మనం చక్కబరుచుకోవాలి. కాబట్టి పునాది అనేది ఎట్లాగా యేసుక్రీస్తు మీద మనం మారు మనసుతో పునాది వేసుకోవాలి. అందుకే తిమోతి పత్రిక ఏముంది, వాస్తవమైన జీవం సంపాదించుకుంటూ రాబో కాలం కొరకు మంచి పునాది మనం వేసుకోవాలి. అది క్రీస్తు అనే మారు మనసు పునాదితో మనం వేసుకోవాలి. మారు మనసుతో పునాది స్టార్ట్ అయింది క్రీస్తు మీద, మారు మనసు రక్షణతో. కాబట్టి ఇది నాకు చాలా మంది ఈ పునాది ఏమైపోతుందంటే పాడైపోతూ ఉంది. క్రైస్తవ జీవితంలో మనం ఈ చిత్ర విశాలకరమైన పరిస్థితులు, సంఘాల్లో కూడా అనేక ప్రాంతాల్లో క్రైస్తవ జీవితాల్లో కూడా మన ఆత్మీయ పునాదులు పాడైపోతున్నాయి. అందుకే పునాదులు పాడైపోతే ఏమని తెలుసా, పునాదులు పాడైపోయిననుకోండి తర్వాత పైన క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ ఇచ్చారనుకోండి, ఆ క్రాక్స్ ఇచ్చిన బిల్డింగ్లు ఏమైతే కొద్ది రోజుల్లో కూలిపోతాయి. అందుకే పునాదికి స్ట్రాంగ్గా ఉంటే ఆ పైన బిల్డింగ్ కట్టడాలు కూడా బాగుంటాయి. ఆ తర్వాత మనం కట్టబడతాం, మనం ఆత్మీయ ఎదుగుదల చూపిస్తుంది, ఆత్మీయంగా మనం బలపడగలుగుతాం. కాబట్టి దినాల్లో పునాదులు పరిస్థితి పాడైపోయింది. పునాదులు అవి చక్కపరచాలి, పునాది బాగు చేయగలరు. పునాదులు పాడైపోయిన పునాదులు కట్టువాడవలు పాడై పునాదులు మరలా కట్టదు. అంటే మరలా కట్టేది ఏంటంటే ఒకసారి కట్టాడు, మరి రెండోసారి పునాదులు ఆత్మీయంగా మన ఆత్మీయ స్థితిని, ఆత్మీయ పునాదులు మనం కట్టుకోవాలి. ఆత్మీయ స్థితి అలాగే ఇతరులు ఆత్మీయ పునాదులు పాడైపోతే వారి ఆత్మీయ పునాదులు మనము కట్టేవారు ఉండదు. అప్పుడు మన పునాదులు క్రీస్తులు కట్టుకోవాలి. ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తిరిగి మనం వచ్చినంటే పాడైపోయిన పునాదులు మనం చెప్పుకునేది భౌతికమైన బిల్డింగ్స్, గృహాల గురించి కాదు, ఆత్మీయమైన సంఘము, మన ఆత్మీయ స్థితి అనే పునాది. క్రిస్టియన్ లైఫ్లో క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన జీవితం పునాది, మారు మనసు పునాది. ఆత్మీయ జీవితంలో మన ఆత్మ సంబంధమైన పునాదులు ఉన్నాయి. ఆత్మ సంబంధం అంటే ఆరంభంతో, అందుకే ఇబ్రీ పత్రికలో ఉంటాయి 6వ అధ్యాయంలో కొన్ని సంగతులు ఉంటాయి. అది మారు మనసు పునాది మరలా వేయక అంటారు. కాబట్టి ఇక్కడ మనము ఇలాంటి ఆత్మ సంబంధం పునాది చాలా ప్రాముఖ్యం. ఒక ఇంటికి పునాది ఎట్లా ప్రాముఖ్యం ఎగ్జాంపుల్ చెప్తారు, అంతేగాని ఇంటి విషయం కాదు, ఇక్కడ ఆత్మీయ విషయాలు కొరికే. కాబట్టి ఇక్కడ మనం దేవుని ప్రజలు కూడా ఆత్మ సంబంధం పునాదులు జాగ్రత్తగా చేసుకొని మన పునాదులు బేటలు బారాయా, ఆ పునాదులు చక్కబరుచుకోవాలి దేవుని ద్వారా. మళ్ళీ పశ్చాత్తాపడం ద్వారా, ఆయన వాక్యం ద్వారా, రిపెంటెన్స్ మనం తిరిగి సమకూర్పు ద్వారా మనం ఆ పునాదులు కట్టబడతాయి. అందుకే కదా దావీదు గుడారం, పడిపోయిన దావీదు గుడారంను మరలా తిరిగి కట్టాడు. అందుకే దావీదు పడిపోయిన గుడారం ఆయన తిరిగి కడతాడు. పడిపోయిన సాక్ష్యం తిరిగి కట్టువాడు, తిరిగి లేవనెత్తువాడు ఆయనే. అయితే ఇక్కడ మనం చూడండి, విరగబడిన దాన్ని బాగు చేయవాడు నీవు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టబడినాం. కాబట్టి మన జీవితంలో ఇలాగ మనం ఆత్మీయంగా కట్టుకుంటూ పట్టణం కావచ్చు, మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ పునాదిని, గోడలు, స్థలము, మందిరము, పట్టణము, దేశము, ఇవన్నీ కూడా పాడైపోయిన వాటిని మరలా తిరిగి క్రీస్తులు మన ఆత్మీయంగా ఏం చేయాలంటే మనం ఆత్మీయంగా కట్టుకుంటాం. తిరిగి వాటిని కట్టుకుంటూ అలా బాగు చేసుకుంటూ తర్వాత దేశం త్రోవలు సిద్ధపరచాలి. మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి ఆత్మీయంగా. ఇతరులు కూడా దేవుని ప్రజల కొరకే, అనేకుల కొరకే త్రోవను, మార్గమును సిద్ధపరచాలి. రెండవది
దేవుల్లో ఆయన త్రోవలు నడుచుకుంటూ మనం సిద్ధపడాలి. ఆయన త్రోవలు నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఇతరులను కూడా ఆయన త్రోవలని మనం ఆహ్వానించాలి. ఇతరులను కూడా ఆ త్రోవలో నడుచుకున్నట్లు వారికి ఏం చేయాలంటే బాప్తిస్మం ఇచ్చి ఆయన ఏం చేశాడు సార్? త్రోవ ఎట్లా సిద్ధపరిచాడు? సువార్త ప్రకటిస్తూ త్రోవ సిద్ధపరిచాడు. యేసు ప్రభువుని గురించి తెలియపరుస్తూ త్రోవను సిద్ధపరిచాడు. మారు మనసు గురించిన బోధన తెలియపరుస్తూ త్రోవ సిద్ధపరిచాడు. అదే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి వస్తున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు. ఆ ప్రభువుని గొప్పతనాన్ని చెబుతూ ఆ ప్రభు యొక్క మార్గాన్ని త్రోవను అనేకులు పరిచయం చేస్తారు. అదే త్రోవను సిద్ధపరచడం అంటే. మనం కూడా ఆత్మీయంగా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు అలాగా కొత్త నిబంధనలో బాప్తిస్మం యోహాను మనం కూడా ఏం చేయాలంటే మనం సిద్ధపరచుకుంటూ మనం దేవుని త్రోవలు నడుచుకుంటూ అనేకులకు కూడా ఏం చేయాలంటే ఈ త్రోవలు మనం సిద్ధపడాలి. రెండోది మూడో సంగతి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం. మోషే భక్తుడు అంటాడు కూడా ఏటి గురించి సిద్ధపడాలో పరిశుద్ధాత్మ దేవుడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చదవండి. 10వ వచనం. 16వ అధ్యాయము బుక్ ఆఫ్ డిటెరోనమీ చాప్టర్ 16 verse 10. ద్వితీయోపదేశకాండం 16:10. నీ దేవుడిని యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛాత్మను సిద్ధపరచవలెను. ఇక్కడ సిద్ధపరచని పదాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మూడవ సంగతిగా ఏమున్నాయి సిద్ధపరచని పదాలు విశ్వసిస్తున్నప్పుడు ఇక్కడ మోషే వారి ఇశ్రాయేలు ప్రభు సెలవిస్తున్నాడు. వారముల పండుగ. బైబిల్లో ఇశ్రాయేలుకి 7 పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేల్ కూడా పండుగలు 7 పండుగలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన 3 పండుగలు ఉంటాయి ఇశ్రాయేల్. ఒకటి పస్కా పండుగ. అది యేసు ప్రభు కాలం వరకు కూడా పాటిస్తారు. అది మార్చి ఏప్రిల్ ఫస్ట్ నెల, అబీబు నెల అంటారు. అబీబు నెల ఫస్ట్ నెల. మనకి జనవరి నెల ఫస్ట్ నెల అయితే వాళ్ళకి ఇశ్రాయేల్కి ఏం తెలుసు? మన క్యాలెండర్ గ్రిగోరియన్, వాళ్ళ క్యాలెండర్. వాళ్ళకి మార్చి ఏప్రిల్ ఫస్ట్ నెల వస్తుంది. అది అబీబు నెల వస్తుంది. అంటే అబీబు నెలలో మార్చి ఏప్రిల్లో పస్కా పండుగ వాళ్ళు ఆశిస్తారు. అదే టైంలో యేసు ప్రభు వారు మనం చూస్తాం కదా, ఆయన మరణము పస్కా పండుగ పొందిన తర్వాతనే మనం శుక్రవారం ప్రభు బలి అయిపోయాడు. గురువారం పస్కా తీసుకున్నాడు. గురువారం అయితే ఆయన వెళ్ళినాడు. ఇవి అలాగే మనం చూస్తే అంటే సుమారు మనకి ఏప్రిల్ వస్తుంది ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అని. ఇక్కడ మనం గమనిస్తే అయితే ఇక్కడ మనం పస్కా పండుగ ఉంది. రెండోది గుడారముల పండుగ ఉంది. బైబిల్ ఇశ్రాయేలు ఎందుకు గుడారాల పండుగ ఏంటంటే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఎలా ఎక్కడ నివసించారు? వాళ్ళు గుడారం నివసించారు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తూ, అందుకే వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణాలు కాబట్టి స్టాండ్ కాదు కానీ అక్కడ గుడారం వేస్తున్నారు. ఆ గుడారం వేసి కొన్ని రోజులు అక్కడ ఉండేవారు. మళ్ళా కనబడి మేఘం ప్రయాణం చేస్తే మళ్ళీ అట్లాగా గుడారాలు వేసుకుంటూ అక్కడ జీవిస్తూ వచ్చారు. అందుకే ఇశ్రాయేలు అది మర్చిపోకూడదు అని చెప్పి 40 సంవత్సరాల ప్రయాణాల్లో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ గుడారాలు నివసించారు కాబట్టి అందుకే రెండవది గుడారాల పండుగ. ఇప్పుడు దాన్ని మనం చూస్తే మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వాక్యం చెబుతూ ఉన్నారు మీటింగ్స్ పెట్టి. ఓకే, సరే, మంచిది. ఏదైనా వాక్యం చెప్పడం మంచిదే. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే చూడండి, గుడారాల పండుగ ఇశ్రాయేలు రెండోది వాళ్ళు ఆచరించారు. 7 పండుగలు ఉంటాయి. వాటిలో ఇలా గమనిస్తే రెండోది ఒకటి పస్కా పండుగ, రెండోది మరి గుడారాల పండుగ వాళ్ళు కలిగి ఉంటారు. ఇప్పుడు చూస్తే పండుగ ఉంటుంది ఇశ్రాయేలు. దాన్ని కూడా వాళ్ళు చక్కగా చాలా దాన్ని ఘనంగా ఇశ్రాయేల్ ఆచరించి మరొక పండుగ గమనిస్తాం. ఈ పండుగల్లో వాళ్ళు కోత కాలం అని కానీ లేదా వచ్చిన పండుగ కూడా లేవికాండలో ఉంటుంది, చూస్తూ ఉంటారు. అక్కడ అలా చూసినప్పుడు పండుగలు ఇశ్రాయేలు వారు ఆచరించినట్టు మనకు కనబడుతుంది. ఇంకొన్ని పండుగలు ఏమైనా గుర్తున్నాయి? ఏ పండుగ వాళ్ళు ఆచరించేవాళ్ళు? కోతకాల పండుగ ఉంది, పస్కా బలి పండుగ ఉంది, తర్వాత మనం చెప్పుకున్నాం పులి రొట్టెల పండుగ. అవి 2 ఒకే టైంలో వస్తాయి, 7 దినాల. అలాగే మన గుడారాల ఏక పండుగ. ఇలాగా కొన్ని వాళ్ళకు ఉన్నాయి. సరే, ఇక్కడ మనం చూస్తే ఇంకోటి ఉంది. ఏంటంటే ఇక్కడ వారముల పండుగ ఆచరించి. ఎప్పుడంటే ఇది 7 వారాలకి పంట చేను పొడలు వేసిన తర్వాత ఇక్కడ వారముల పండుగ ఉంది. ఈ యొక్క వారముల పండుగ ఉంది. ఈ వారముల పండుగ రోజు అప్పుడు ఏం చేస్తారంటే చదువు ఇక్కడ పండుగ ఆచరించుటకే నీ చేతనంత స్వేచ్ఛార్పణములు సిద్ధం. అంటే మూడోది ఈ స్వేచ్ఛ అంటే అది ఇష్టపూర్తిగా, ఇష్టాన్ని స్వేచ్ఛగా, అది బలవంతంగా కాకుండా, ఒత్తిడి కాకుండా స్వేచ్ఛగా. దినాల్లో మోషే కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రత్యక్ష గుడార సేవకులు కావచ్చు, దేవుని విషయాల కొరకు కావచ్చు,
అలాగా దేవుని ఇంట్లో ఉపయోగించే వాటి కొరకు ఏదైతే ఉందో అలాగ స్వేచ్ఛ అర్పణలుగా, ఈ స్వేచ్ఛ అర్పణలు అనేది దాని కొరకు అలాగే సిద్ధపడమని పౌలు గారు ఒక మాట చెప్తాడు. ఆ మాట చూడండి, 2 కొరింథీ 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ. ఇక్కడ సిద్ధపడే మాట ఇది వారు స్వేచ్ఛ అర్పణలు లేదా దైవికమైన సమర్పణ కొరకు సిద్ధపడమని పౌలు గారు కూడా చెప్తారు. 2 కొరింథీ సిద్ధపడిన మాట చూద్దాం. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయంలో మీరు సిద్ధపడిన ఎలా అంటాడు, సిద్ధపడండి. రైట్, 9వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 4వ వచనం. మీరు సిద్ధపడిన ఎలా నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవడం చూసినడలా ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడము. కాబట్టి సిగ్గుపరచబడదని ఇక చెప్పనే ఎలా అంటే, మేము సిగ్గుపరచబడదాం, మీరు సిగ్గుపరచబడదని ఇక చెప్పంటే మీరు సిద్ధపడాలంటే ఇక్కడ కూడా 8వ అధ్యాయం 9వ అధ్యాయం కూడా ఏం చూపిస్తుంది. 2 అధ్యాయాలు మానవుల సంఘము యొక్క వారి యొక్క దాతృత్వము లేదా సమర్పణ అనే పదాన్ని అక్కడ ఉంటాయి. 9వ అధ్యాయంలో పరిస్థితులు కూడా ఇవి అందుకే చూడండి. 8వ అధ్యాయం 12 కూడా రాయండి. 8-12 మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే చాలా నాకు అర్థమైంది కాబట్టి నాకు దీన్ని అంత ఎక్కువగా వివరించడం లేదు. అంటే సమర్పణ కొరకు కూడా వారు మోషే గారి కాలంలో పౌలు గారు సిద్ధపడటం అనేది. మనం సమర్పణ అంటే భౌతికమైన ఆ విషయాలే కాదు, కానీ మనం సిద్ధపడాల్సింది ఆత్మ విషయాల కొరకు, మనం దేవుని సన్నిధి కొరకు, సమయం విషయంలో మనకి ఇచ్చిన శక్తిని, బలమును, ఆత్మ సంబంధమైన విషయాలను దేవుడు మనకి ఏదైనా వాటిని మనము మన శక్తిని మనం అర్పించుకుంటుల్లో కూడా ఆత్మీయ విషయాలు, భౌతిక విషయాల కొరకైనా ప్రభువుకు మనం అర్పించే విషయాల్లో సిద్ధపాటు. ఇది 3వది. 4వ సంగతి చూద్దాం. సిద్ధపరచుకోవాల్సిన 4 సంగతులు. హోషేయ గ్రంథం, ద బుక్ ఆఫ్ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం చూడండి, 4వ వచనం చూద్దాం. సిద్ధపరచుకోవాల్సిన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సంగతులుగా 14వ అధ్యాయం 2వ వచనం. 14:2 చదవండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపం పరిహరించును, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించును, నీవు అంగీకరించదగినవి. చూడండి, ఇప్పుడు ఏం సిద్ధపరచుకోవాలంట? 14:2 మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి కదా. అంటే మనం మాటలు సిద్ధపరచుకోవడం అంట. అంటే మన మాటలు ఎట్లా సిద్ధపరచుకోవడం? ఉదాహరణ చూడండి, ప్రార్థనని సిద్ధపరచుకోవడం దావీదు గారు. అంటే ఉదయం లేచిన తర్వాత ఏ విషయాలు ప్రార్థన చేయాలి, మనం కూడా చూస్తాం. ఏ విషయాలకు ప్రార్థన చేయాలి, ఈ అంశాలు లేదా అంశాలు చెప్పుకుంటాం. ఈ పలానా అంశాలు లేదా పలానా ఈ వారు కార్యక్రమం ఉన్నాయి, వేటి కొరకు మనం ప్రార్థన చేయాలో సిద్ధపడతాం. పలానా విషయాలు ఉన్నాయి, మన ఆత్మీయ విషయాలు, మన అవసరతలు, వాటి కొరకు ఏం చేస్తుందంటే మనము ఆ ప్రార్థన చేయడానికి, ఆ సమస్యలు లేదా అవసరతలు, ఆ విషయాల కొరకు ప్రార్థన చేయడానికి మనం ఎట్లా సిద్ధపడతామో, అలాగనే ఒక సువార్త పండించడానికి సిద్ధపడినట్లుగా మనం ఇతరులకు దేవుని వాక్యం చెప్పడానికి కూడా మనం సిద్ధపరచుకోవాలి. అంటే మాటలు సిద్ధపరచుకోవాలి. ఏ మాటలు? దేవుని బైబిల్ మంచి మాటలు, సువార్త మాటలు, జీవగల దేవుని మాటలు, మనం మంచి విషయాలు, మనం ఓడించే మాటలు. బైబిల్ కదా, అలసిన వారికి ఓడించే మాటలు వచ్చాయి. కాబట్టి శిష్యులు తగిన నోరు మాకు దయచేయమంటాడు. అంటే మంచి మాటలు, అలసిన వారికి ఓడించే మాటలు, ఆశ్చర్యమైన మాటలు. యేసు ప్రభువు మాట్లాడే మాట ఎలాంటి మాట్లాడతాం? ఆయన మాట్లాడేట్టుగా ఎవరు కూడా ఎప్పుడు మాట్లాడదు. అంటే ఆయన మాటలకు ఆశ్చర్యపోయినాం. ఆయన మాటలు ఆశ్చర్యమైన మాటలు. అట్లుగా మన మాటలు పరిశుద్ధమైన మాటలుగా, సువార్త మాటలుగా, ఇతరులను బలపరిచేవి, ఆదరించే మాటలు, అవసరాన్ని బట్టి హెచ్చరించే మాటలు, పురుకొల్పే మాటలు, ప్రోత్సహించే మాటలు. కాబట్టి ఇటు మాటలు కూడా మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. కాబట్టి అపోస్తలుడు పౌలుతో అపోస్తలుల 18 సార్, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, నువ్వు ఏం చేయాలి? నువ్వు మౌనంగా ఉండదు, మాట్లాడు అన్న. ఏమన్నాడు? నువ్వు మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండదు. 18 అపోస్తలుల 18 నువ్వు, ఎందుకంటే ఆ పట్టణం ఏదో పరిస్థితులు ఉంటాయి. పట్టణాల్లో
ఈ సందర్భంలో ఒకసారి సువార్త చెప్పాలంటే ఏదో కష్టం పరిస్థితులు సమస్యలు ఉంటాయి. అక్కడ చెప్పాలంటే కూడా భయం వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో సువార్త చెప్పడానికి నార్త్ ఇండియన్ మన ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ సువార్త కూడా ఆగిపోయిన పరిస్థితి వస్తుంది చెప్పలేకుండా. కాబట్టి అందుకోసమే కొన్ని సందర్భాల్లో దేవుడు అంటే మాట్లాడు, ఎందుకంటే నీదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మోసతో కదా నత్తివానికి మోగవానికి నోరిచ్చింది దేవుడు నేనే కదా. కనుక మాట్లాడమంటాడు. అంటే నువ్వు వెళ్ళి పర్వతో మాట్లాడమంటాడు. ఇశ్రాయేలు ప్రజలు వినిపించిన కొరకే. అట్లాగనే మోస సిద్ధపరచుకున్నాడు. అలాగే పౌలు గారు సిద్ధపరచుకున్నారు. బాప్తిస్మ యోహాను అరణ్యంలో ఉండి మాట్లాడుతున్నాడు, కేకలు వేస్తూ వచ్చాడు సువార్త. అంటే మనం కూడా ఏం చేయాలి సార్, ఏమి పలకవలనో ఏం చేయాలి, మనం మంచి మాటలు దేవుని విషయాలు మనం ఏం చేయాలి, మనం కూడా సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపరచుకోవాలి. ఆ మాటలు దైవికమైన దేవుని విషయాలు, దేవుని సంగతులను, పరలోక సంబంధమైన మాటలు మనం సిద్ధపరచుకోవాలి. లోకంలో అపవిత్రమైన మాటలు ఉన్నాయి, అర్థమైన మాటలు ఉన్నాయి, ముసలం ముచ్చట్లు ఉన్నాయి కదా. మనం కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయి, కత్తిపోటు మాటలు కూడా ఉంటాయి. అవి కాదు కానీ మనకు శ్రేష్టమైన మేలుకగా సువార్త మాటలు, మంచి మాటలు, దేవుని మాటలు మనం సిద్ధపరచుకొని ఆ మాటలు ఏం చేయాలంటే ఇతరులకు కూడా మనం తెలియచేట్టు వారు ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 మనం చూస్తే మాటలు సిద్ధపరచుకుని దేవాలయాలకు తిరగండి, సిద్ధపరచుకొని తిరగండి అని ప్రభావం. కనుక మనం మంచి విషయాలు దేవుని ప్రజలుగా మనము దైవికమైన విషయాల కొరకైనా మాటలు కూడా మనం సిద్ధపరచుకోవాలి, మంచి మాటలను. 5 సంగతి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం మనం సిద్ధపరచుకోవాల్సింది ఏంటంటే 5వదిగా సామెతల గ్రంథం 24:27 వచనం. 24వ అధ్యాయం సామెతల గ్రంథం. బయట నీ పని చక్కబెట్టుకును, ముందుగా పొలములో దానిని సిద్ధపరచుము. ఇక్కడ మనం 5వ సంగతి చూస్తే ఏం సిద్ధపరచుకోమంటే ప్రభు ముందుగా పొలంలో దాన్ని పొలంలో కదా. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే బయట నీ పని చక్కబెట్టుకును అన్నాడు. ఒక 3 విషయాలు కనబడతాయి. బయట, 2వది పొలములో, 3వది ఇల్లు కట్టుకొని వచ్చాయి కదండి. తర్వాత ఇల్లు అంటే ఈ 3 పనులుగా కనబడుతున్నాయి. మనం బయట మన సంఘము, పొలం అనేది సంఘానికి సాదృశ్యంగా. కనుక మనము పొలములో ఇంకొక మాట చూస్తే పొలము లోకానికి కూడా సాదృశ్యంగా. రెండింటికి సాదృశ్యం బైబిల్లో. పొలం అనేది ఒకటి లోకానికి సాదృశ్యం ఉంది, మరొకటి సంఘానికి సాదృశ్యంగా. అంటే మనము లోకములో కూడా మనం ఏం చేయాలి, చక్కపరుచుకోవాలి లేదా సిద్ధపరచుకోవాలి. లోకములో కూడా మనము దైవికంగా మనం సిద్ధపరచుకోవాలి, దైవికమైన వారంగా మనం. అందుకే దేవుని దృష్టికి మనుషుల దృష్టికి అంటే. కనుక మనము ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విషయంలో చక్క పెట్టుకోమన్నాడు కదా. బైబిల్ ఏంటంటే తర్వాత ఒక మాట కదండి, ఇసుక రాజుగారు ప్రభు నీవు నీ ఇంటిని చక్క పెట్టుకో కదా. అంటే ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. ఆత్మీయ స్థితి ఇంటిని అంటే అక్కడ భౌతిక ఇంటి కాదు, ఆత్మ ఇంటిని. ఇక్కడ ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచండి. అంటే లోకంలో మనం మన జీవితాలు చక్కబెట్టుకోవాలి. ఆత్మీయంగా ఇల్లు అనే మన ఆత్మీయ జీవితంలో, తర్వాత మన ఇంటిలో లేదా దేవుని ఇల్లు కూడా, మందిరం కూడా ఒక దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో, సంఘములో మనం లోకం బయటకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తామో ఆ వెళ్ళిన దగ్గర కావచ్చు, మన ఇంట్లో కావచ్చు కదండి, ఎక్కడున్నా సరే మనం ఏంటంటే చక్కబరుచుకోవడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి మనం ఇది 5వది ఏంటంటే ఆత్మీయంగా మనం సంఘములో కావచ్చు, పొలము అనేది లోకానికి సాదృశ్యం మరియు సంఘానికి సాదృశ్యం. కాబట్టి మనం బయట కూడా మన ఆత్మీయ స్థితి, బయట మనం లోకంలో బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది చూస్తే ఏమంటారు, సంఘంలోనే బాగుంటారు అందరిలోనే, కానీ బయటకు వెళ్తే వాళ్ళ ప్రవర్తన బాగుంది అనుకుంటారు కదా. అట్లా కూడా కాదు. మనం బయటకు వెళ్ళినప్పటికీ, సంఘంలో వెళ్ళినప్పటికీ, అందరూ ఉన్నప్పుడు, ఎక్కడికి ఉన్నప్పుడు కూడా మనము దైవికంగా మనము సిద్ధపరచుకోవాల్సిన పరిస్థితి. అందుకే మనం 5వది అలాగే మనం సిద్ధపరచుకోమంటున్నాడు. సామెతలో జ్ఞానైన సొలొమోను ద్వారా దాన్ని సిద్ధపరచము. కాబట్టి దేవుని సంఘములో మనం, దేవుని ఇంటిలో మనం, లోకములో కూడా మనం చక్కపరుచుకోవడం, ఆత్మీయ స్థితిని మనము చక్కపరచుకోలేదు, ఆత్మీయంగా మనం సిద్ధపరచబడడం అని కూడా చూపిస్తాం. 5వది 6 చూద్దాం. 2 సంగతులు చూసి మనం ప్రార్థన. 6వ సంగతి చూస్తే 6వది ఎజ్రా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం చదవండి. 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండవు, నీవు సిద్ధపడి
చూడండి, ప్రభు దేవుడు ఎవరితో అంటాడు ఈ మాట? ప్రవక్త అయిన యేస్కేలుతో అంటాడు ఈ మాట. యేస్కేలు ప్రవక్త దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నీవు సిద్ధంగా ఉండము. మొట్టమొదటి యేస్కేలు ప్రవక్త సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం గమనించినప్పుడు ఈ 31 వచ్చింది కదా, యెహోవా ప్రత్యేక నరపుత్రుడ మాగోగు దేశపు గోగు అనగా రోషునకు మెషకును తువాలు. ఈ రోషు అనేది రష్యాకు, మెషకు, తువాలు అనేది ఈ ప్రాంతానికి సాదృశ్యం. గోగు మాగోగు అనేది ప్రకటన గ్రంథం మనకు కనబడుతుంది. అది గోగు మాగోగు యుద్ధం కూడా ఉంది ఆ దినముల్లో. అంటే రష్యా ఒకవైపు, తర్వాత ఇజ్రాయెల్ దేశం, ఇవన్నీ కూడా రాబో కాలం ఏమో తెలుసా, అవన్నీ యుద్ధాలు చేయబోతున్నాయి, ఇవన్నీ విరోధంగా లేకపోతున్నాయి. ఇప్పుడు మనము రష్యాకి అమెరికాకు ఆపోజిట్గా ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం జరుగుతుంది, రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశము పక్కన పాలిస్తున్న ముస్లిం కంట్రీస్ జరుగుతున్నాయి. రాబో దినాల్లో అందుకే ఉక్రెయిన్ను రష్యా ఏం చేయాలని? ఆక్రమించుకోవాలి, తన చేతిలో ఉండాలని. ఇక్కడ మనము ఈ యుద్ధాల పరిస్థితులు కూడా రాబోతున్న 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు జరగబోతున్నాయి. కాబట్టి రోషు ఇక్కడ వస్తుంది, గోగు మాగోగు యుద్ధం ప్రకటనలో రాయబడతా ఉంది. ఆ యుద్ధాన్ని కూడా దారి తీసే పరిస్థితులు కూడా మరి ముందుగా, అంటే ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా యేస్కేలు ప్రవక్త కొన్ని విషయాలు ప్రవచనాత్మకంగా తెలియపరిచినాడు. అయితే ఇప్పుడు యేస్కేలు ప్రవక్త దేవుడు అన్నారు కదా, నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధముగా ఉండము, సిద్ధపడము. తర్వాత నీవు సిద్ధపడి కదా, సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి. కనుక దేవుని బిడ్డలంతా మనం రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా, అంటే దేవుని సేవించేవారు కావచ్చు, రక్షించబడిన ప్రతి ఒక్కరికి పదం వర్తిస్తుంది. అంటే దేవుని సేవించిన, మనం రక్షించబడిన మనందరికి కూడా, ప్రపంచంలో ఉన్న సారవాద సంఘాలను కూడా రక్షించబడిన దేవుని బిడ్డలందరూ కూడా ఎట్లా ఉన్నారంటే ముందు వారు సిద్ధంగా ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా యేసుకేలు నీవు అన్నాడు, వ్యక్తిగతంగా నువ్వు సిద్ధపడన్నాడు. వ్యక్తిగతంగా నీవు నేను మనం కూడా ఏం చేయాలి? మనందరం వ్యక్తిగతంగా మనం ఏం కావాలి? ముందు సిద్ధపడాలి. మనం వ్యక్తిగతంగా దేవుల్లో మన ఆత్మీయంగా మనం సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో వాక్యం చేత మనం సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధపడిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నీతో కూడా కలిసిన సమూహం అంతటిని, కలిసిన సమూహం అంతా, అంటే సమూహం ఉంది కదా, ఏ సమూహం అయితే ఉందో ఇశ్రాయేలు సమూహం ఉంది. యేసుకేలు మన పాత నిబంధనలో ఏ సమూహం అంటే ఇశ్రాయేలు సమూహం. అంటే ఇప్పుడు యేసుకేలు గారు ఏం చేయాలా? ఆయన సిద్ధపడాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలి? ఆయన సిద్ధపరచాలి. అది పాత. ఇప్పుడు కొత్త నిబంధనకు జరగలేదు తెలుసా, యూదులని లేదు, గ్రీసులని లేదు, ఇశ్రాయేల్ని కాదు, వాళ్ళని కాదు. ఇప్పుడు మనం ఈ కాలంలో, కృపాకాలంలో ఏమంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు కాబట్టి మనం సిద్ధపడి, వారు అన్యజనులు కావచ్చు, యూదులు కావచ్చు, ఈ స్థానిక హిల్లీలు కావచ్చు, గ్రీస్ దేశాలు కావచ్చు, వారు ఏ దేశానికి కావచ్చు, మన దేశం కావచ్చు, ఏదే దేశం కావచ్చు, ఎవరైనా సరే కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే మనం సిద్ధపడి, ఇప్పుడు ఓన్లీ క్రైస్తవం సిద్ధపరచడమే కాదు కదా. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏంటి? భూమి మీద వారు ఏ జనాంగమైన, ఏ ప్రజలైన వారికి కూడా సువార్త చెప్పి వారు రక్షణ పొందినట్లు వారిని కూడా ప్రభు కొరకు ఏం చేయాలి? మనం వారిని సిద్ధపరచాలి. కాబట్టి మనం సిద్ధపడి, అందుకే సువార్త ప్రకటిస్తున్నట్టు ఏంటంటే, అందుకు కాలం సంపూర్ణంగా ఉంది, సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపంలో రండి. మీరు ఏం కావాలి? మీరు కూడా ప్రభు ఎద్దుకు రండి, మీరు కూడా మారు మనసు పొందండి, కనుక మీరు కూడా రక్షణ పొందండి, మీరు కూడా ప్రభు రాకడికి ఏం కావాలి? మీరు కూడా సిద్ధపడండి అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం అందుకే మనం సిద్ధపడి ఇతరులను కూడా సిద్ధపరిచే అనుభవం ఉంది. కాబట్టి అనేకులను సిద్ధపరుస్తారు. ఒక సందర్భంలో అండి భయంకరమైన అపాయం వస్తుంది, ఆ సమయం మేలుకున్నాడు వ్యక్తి. ఆ వ్యక్తి మేలుకున్న వ్యక్తి అన్నీ ఏం చేస్తాడు సార్? తాను సిద్ధపరుచుకుంటాడు. పక్కన కూడా ఏం చేస్తారు? అందరినీ వాళ్ళని ఎలక్ట్ చేస్తారు. అంటే మీరు కూడా జాగ్రత్త పడండి, ఇది భయంకరమైన భాష. ఒక సందర్భంలో బస్సు కాలిపోతారు, తను మెలికి వచ్చిన వ్యక్తి ఏంటంటే తను జాగ్రత్త చేసుకుని ఆ పక్కన వాళ్ళు అనేకులను కూడా ఏం చేస్తారు? వాళ్ళని కూడా మేలుకొలిపి లేపి వాళ్ళని కూడా జాగ్రత్తగా కాపాడాల్సింది. అంటే తాను సిద్ధపడి ఆ అపాయం తప్పించుకోవడానికి మిగిలిన వాళ్ళని కూడా సిద్ధపరిచాలి. అది కాబట్టి రాబోయే ఈ భూమి మీదకి రాబోయే భయంకరమైన అగ్ని ప్రళయం రాబోతోంది. అగ్ని ప్రళయం, భయంకరమైన తీర్పు, అంతం రాబోతుంది. ఈ ప్రపంచానికి దినం అంతం రాబోతాం. కనుక మనం దేవుడు ఉగ్రత దినం అంటాడు బైబిల్లో, ప్రభు దినం అంటాడు. ఆ దినం మహాదినం, వేండ్రకర లయం దినం రాబోతుంది. పంచభూతములు కూడా మీకు కూడా వేండ్రంతో లయం కాబోతుంది దినం రాదు. అయితే మనం దేవుడి ప్రజలుగా అలాంటి దినం రాబోతుంది. అయితే మనము ఈ దినాల్లో సిద్ధపడిన వారు వేయించినట్టు అనేకులను, ఈ దినాల్లో అనేక జనాంగాలను, పాత్ర మొదలైతే కేవలం ఇశ్రాయేల్ అట్లా ఉంది, కానీ ఈ దినాల్లో మనమైతే అనేక జనాంగాలు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అన్ని జనాంగాలు కూడా ఇప్పుడు
రక్షించబడాలి, భూమి మీద ప్రజలందరూ రక్షణ పొందాలి, భూమి మీద ఉన్న మనుషులందరూ సిద్ధపడాలి. అయితే మన వంతు మనం సిద్ధపడి ఇతరులను కూడా మనము సిద్ధపరచవలసిన వారిగా మనం ఉంటున్నాం. ఇది 6వ చివరిగా మనం ఆలోచిస్తాం. చివరిగా 7వ సంగతి మనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. అపోస్తుల పౌలు గారు ఆయన సిద్ధపడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా చదవండి 21వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. 21:13. ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిందరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా ఎట్లా అంట పౌలు గారు సిద్ధముగా ఉన్నాడు. ఈ సందర్భం ఎందుకు ఈ పదం వాడాడంటే, అపోస్తలుడైన పౌలు గారు ఆయన తూరు నుండి ప్రయాణాన్ని ముగించుకుని తొలెమాయికి వచ్చాడు. కృష్ణ అడిగారు, ఒక దినం ఉన్నాడు. తర్వాత బయలుదేరి కైసరికి వచ్చాడు. పిలుపు ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత అనేక దినం ఉండగా అక్కడ 10వ సంవత్సరం మేము పిలుపు ఇంట్లో పిలుపు గారు నలుగురు, ఈయన సువార్తెను పిలుపు, ఈయన నలుగురు కుమార్తెలు ఉన్నారు. నలుగురు కుమార్తెలు ఏం చేస్తున్నారు? ప్రవచించేవారు. పిలుపు కూడా అలాంటి మంచి పరిచయం చేశాడు, సువార్తికుడు. మరి స్వార్థ పిలుపు ద్వారా ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరైనా అపోజ్ ఆర్థిక మంత్రి రక్షించబడి ఆర్థిక మంత్రికి బాప్తిజం ఇచ్చింది స్వార్థికుడు పిలుపు గారి బాప్తిజం ఇచ్చింది. కాబట్టి చూడండి, ఇప్పుడు అలాంటి ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరు ప్రవచించేవారు. అంటే ప్రవచిస్తుంటే దేవుని మాటలే బోధించేవారు. ఇలాగా ఆ తర్వాత చూస్తే మేము అనేక దినాలు అక్కడ ఉండగా, అక్కడ ఉన్నప్పుడు పిలుపు ఇంట్లో కనుక పిలుపు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ కైసరికి వచ్చాడు. అక్కడ ఏ ప్రాంతం? అది కైసర ప్రాంతం. కైసర ప్రాంతం చూడండి 9వ వచనం కదా, 8వ వచనం. బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకడు సువార్త. 7గురిలో ఒకడంటే ఎవరు? అపోస్తలుల ఆలోచన ఉంటుంది. 7గురిని మేమైతే బోధించుటేందుకు ప్రార్థన చేసి ఎడతెక్కుంటాం. మేము ప్రార్థన దేవుని పరిచయం పెట్టి మేము వాటిని భోజన సిద్ధపరచాలి. అలా కాదని చెప్పి పేతురు గారు ఏం చేస్తారంటే ఒక 7గురిని ఏర్పాటు చేసుకుని దాన్ని మేము వారి ఆ 7గురిని ఏం చేస్తాం? ఈ పని మీద నియమిస్తాము. ఆ 7గురిలో ఒక వ్యక్తి స్టెఫను కనపడతాడు. ఆ తర్వాత ఎవరైతే వ్యక్తి? 7గురిలో ఉన్నతమైన వ్యక్తులు ఎవరంటే నెంబర్ 1 స్టెఫను. 2వ వ్యక్తి వేసే గొప్ప వ్యక్తి. మిగిలిన వారు కూడా ఆత్మీయంగా ఇంకా అంటే బైబిల్ పేరు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు మనం చూస్తే బైబిల్లో నెంబర్ 1 స్టెఫన్ అయితే 7గురిలో. నెంబర్ 2 ఎవరు తెలుసా? పిలుపు. అంటే ఎందుకంటే ఆ స్టెఫన్ జీవితం మనకు ఆల్రెడీ తెలుసు. ఆయన ఒక అద్భుతమైన వర్తమానం ఆయన జీవిత చరిత్ర. ఇక్కడ మనం పిలుపు గారు కూడా ఒక ఆయన గురించి వర్తమానం ఉంటుంది బైబిల్లో. పిలుపు ఏ సందర్భంలో ఎక్కడెక్కడ ఏం చేసాడు ఆయన గురించి కూడా అపోస్తలుల కార్యాలు చాలా ఆయన కూడా చరిత్ర ఉండదు. ఇప్పుడు అలాంటి కైసరు పిలుపు ఇంటికి వచ్చినప్పుడు ఆ కుమార్తెలు కూడా నలుగురు కూడా ప్రవచించేవారు. వాళ్ళు కూడా మంచి విషయాలు పరిశుద్ధాలు వాళ్ళ కుమార్తెల పేర్లు రాయించారు. అంటే నలుగురు కూడా మంచి వ్యక్తులు, వారు కూడా దేవునికి ఉపయోగపడేవారు అని అర్థం. ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత 11కి వస్తే ఆ టైంలో అగబను మేము అనేక దినాలు అక్కడ ఉండగా, అంటే కైసర్లో ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. ఎవరంటే అగబనే ప్రవక్త. ఈ ప్రవక్త ఎక్కడి నుండి వచ్చినాడు? యోదయ నుండి వచ్చినాడు. ఇది కైసర ప్రాంతంలో యోదయ నుండి వచ్చి ఏమన్నా అతను మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను పట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషులు ఇలా బంధించి అన్యజనుల చేతికి అప్పగించాలని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. అంటే ప్రవక్త అయిన అగబునే ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఈ అగబునే ప్రవక్త దేవుని ప్రవక్త. నేను చెప్పింది వాస్తవమే, దైవికమైన ప్రవక్త, మంచి ప్రవక్త, నిజమైన ప్రవక్త. నేను అబద్ధ ప్రవక్త కాదు, దైవిక ప్రవక్తే. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్తున్నాడు. అదే కరెక్ట్గా అదే తర్వాత జరుగుతూ వస్తుంది పౌలు గారి జీవితంలో. ఎందుకంటే దేవుడు అది చెప్పింది వాస్తవమై ఉంటే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది చెప్పిన వాస్తవమే కనుక అప్పుడు ఏం చెప్పాడు? ఈయన వచ్చి ఒక విషయం చూపించాడు. ఏంటంటే పౌలు అడికట్టు తీసుకున్నాడు, తన చేతులు తన కాలు కట్టుకున్నాడు. అంటే ఇలా కట్టేస్తారు. ఎవరు కట్టేది? అక్కడ యూదులు నడిపెట్టు గల మనుషుల్ని ఇలా కడతారంటే బంధిస్తారు, పట్టుకుంటారు. తర్వాత అన్ని జనుల చేతికి అప్పగిస్తారు. అంటే కట్టేది ఎవరు? బంధించినట్టు యూదులు. అన్ని జనులు అంటే ఎవరు? అక్కడ ఆ టైంలో పరిపాలన చేసిన ఏ ప్రభుత్వం? రోమ ప్రభుత్వం. నీలో చక్రవర్తి అంటే రోమ ప్రభుత్వం. రోమ ప్రభుత్వం అన్నిలో యూదులు అన్నిలు రోమలు అన్నిలు రోమ ప్రభుత్వం. యూదులు వేరు, రోమన్లు వేరు. అంటే రోమ ప్రభుత్వంలో ఆ టైంలో యూదులు ఉన్నారు. అంటే యూదులేమో
ఈయన పౌలు మీద యేసు ప్రభు వారిని కూడా చూడండి, మనకు వస్తాం. యేసు ప్రభు వారి మీద నేరాలు మోపింది ఎవరు? అన్యులా యూదులా? కొట్టబడ్డారు యూదులే నేరాలు మోపింది. కానీ శిక్ష విధించింది ఎవరంటే రోమప్రభు. అన్యుల జైలునైనా రోమప్రభు. పిలాతు గారు చెప్పాడు, సరిసివేయమని అప్పగించాడు. రోమా సైనికులు ఆయన కొట్టుకుని ఇచ్చారు. అంటే నేరాలు మోపింది అప్పగించిందేమో యూదులు, శిక్ష అమలు చేసింది ఎవరంట? రోమ ప్రభుత్వం. అలాగనే పౌలు గారి జీవితం అలాగే జరిగింది. పౌలు గారినేమో యూదులే ఎట్లా మాకు అని బోధిస్తున్నాడు. ఈ పౌలు అనే వ్యక్తి క్రీస్తు మార్గాన్ని చెబుతున్నాడు, చనిపోయిన క్రీస్తు గురించి చెబుతున్నాడు చెప్పేసి యూదులు ఈయన గురించి చాలా నేరాలు మోపుతారు. ఎవరి మీద? అపోస్తలుడైన పౌలు గారి మీద. ఈ నేరాలు మోపంతా అప్పగించింది ఎవరంటే యూదులే. ఇప్పుడు శిక్షించింది అన్యజనులు. కాబట్టి అన్యజనులు ఏం చేశారు? శిక్షించినారు. అన్యజనులు ఎట్లంటే రోమ ప్రభు నీరు చక్రవర్తానికి ఏం శిక్ష అంటే ఏం శిక్ష? చిరశ్చరం చేస్తారు. వృద్ధాప్యంలో చూడండి. అయితే మనం గమనించుకుంటే మాట తెలుస్తుంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాను, ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారిను యెరూషలేముకి వెళ్ళవద్దు అని అతన్ని బతిమాలుకుంటుంది. కానీ అప్పుడు ఏమన్నాడు? అయ్యా యెరూషలేముకి ఎక్కడ జరిగింది ఈ విషయం అంతా కూడా? యెరూషలేముకి వెళ్తే జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఏదైనా కైసరలో ఉన్నాడు. ఇప్పుడు కైసరలో ఉండి యెరూషలేముకి వెళ్తే ఇలా జరిగింది కాబట్టి ఇలాగ జరిగింది. అయితే ఇక్కడ ఇలా జరిగింది కనుక అని చెప్పినప్పుడు ఏమన్నా సార్, మీరు ఎందుకు ఏడ్చి నా గుండెలో బద్దలు చేశారు కదా? ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడ్డ మాత్రమే కాదు, చనిపోవటం కూడా ఎట్లా ఉన్నాడ? సిద్ధముగా ఉన్నాడు. అంటే పౌలు అపోస్తలుడు అందుకే ఆయన నా మట్టుకైతే బ్రతుకులు క్రీస్తు అని సామెతలు అన్నట్లుగా ప్రభు కొరకు, అంటే ప్రభువు కొరకు చనిపోవడానికి మామూలుగా చనిపోవడానికని ఏదో చనిపోవాలని చెప్పి అలాగా కాదు, ఆయన ప్రభువు కొరకే, ప్రభు పరిచర్య కొరకే అలాగ సిద్ధపడుతూ వచ్చినట్టు మనం చూస్తాం. కనుక 7వది ప్రభువు కొరకే లేదా ప్రభువు పరిచర్య కొరకు చనిపోవడానికి కూడా పౌలు అపోస్తలుడు సిద్ధపడినాడు. ఆయన ఇంటి వృద్ధాప్యం వచ్చే వరకు, ఇంటి వృద్ధాప్యం అంటే పౌలు గారు వృద్ధులుగా చేయబడిన తర్వాతనే ఆయన అంతసాక్షిగా చేయడం. ఇప్పుడు 7 సంగతులు మనం చూస్తూ నెంబర్ 1 మొట్టమొదటి సంగతి ఏం సిద్ధపరచుకోవడం? ఏం సిద్ధపరచుకోవడం? ఒకటి పాపం ఒప్పుకొని దేవుని చిత్తానుసారం నడుచుటకు మనం సిద్ధం. ఒకటి అలాగ యూదులు దేవుని సిద్ధపడడం, మనం కూడా అలాగే చదవాలి. 2వది త్రోవలు సిద్ధపరిచేవారు. మనం ఆ త్రోవలో నడుచుకుంటూ సిద్ధపడుతూ అనేకులు ఆ త్రోవలు సిద్ధపరిచారు. 3వది స్వేచ్ఛ అర్పణను అర్పించే విషయం, ఆత్మీయంగా భౌతికంగా అర్పించదు. 4వది మాటలు సిద్ధపరచడం, మన ఆత్మీయ దైవిక మంచి విషయాలకు అనేక తెలియపరచడం కావచ్చు, దేవుని సువార్తను అనేక విషయాల కొరకే మనం దైవిక మంచి విషయాలు మాటలు సిద్ధపడతాం. 5వది ఆత్మీయంగా సంఘములు మనం ఆత్మీయంగా మనం సిద్ధపరచుకోవాలి. సంఘంలో సిద్ధపరచుకోవాలి, దేవుని ఇంట్లో మనం సిద్ధపరచుకోవాలి, ఆత్మీయ సిద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో మన సంఘములో, ఆయన ద్రాక్ష తోటలో దేవుని సంఘములో మన ఆత్మీయంగా మనం సిద్ధపరచబడతాం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. 5వది 6వది మనం సిద్ధపడి సమూహమును సిద్ధపరచాలి. 7వది ప్రభు పరిచయ కొరకే సిద్ధంగా. కాబట్టి ఇక్కడ 7 విషయాలు మనం ఈ గత దినంలో మనం చూసుకొచ్చిన ఇద్దరు కూడా సిద్ధపడవలసిన విషయాలు. మనం సిద్ధంగా ఏ విషయాలు సిద్ధంగా ఉండాలో అలాంటి విషయాలు మనం సిద్ధంగా ఉన్నప్పుడు సిద్ధపడిన వారు ధన్యులు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మనము మన గురించి ఇంకా మనం ఎలాంటి సందేహం అనుకుంటాం. మనం సిద్ధంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం కదా, మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మత్తయి సువార్త 8వ వస్తాం, సిద్ధపడిన కనికలు ఎట్లా ఉన్నారంటే సంతోషంగా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధపాటు కనికలు ఏం చేశారు చెప్పండి? అయ్యయ్యో మా దీపాలు ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి, మీ నూనె కొంచెం మాకు ఇవ్వమని అడిగే పరిస్థితికి వెళ్ళారు. కానీ సిద్ధపడిన కనికలు అట్లా ఉన్నారా? మా దీవుతారు ఆరిపోతాయని భయపడుతున్నారా? భయం లేదు వాళ్ళకి. వాళ్ళు సిద్ధపడినారు కాబట్టి ధైర్యంగా ఉన్నారు. వాళ్ళకి నూనె ఉంది కాబట్టి అడిగే పని లేదు, దాని గురించి ఆందోళన లేదు, చింత లేదు. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, సిద్ధపడిన వారు. అందుకే ఒకసారి దైవజన్ని ప్రశ్న వేశారంటారు. ఆ దైవజన్ ప్రశ్న ఏంటంటే, ఈ రోజే ప్రభు వస్తే ఆయన మంచి మిషనరీ, మనం దేవుడి గారి ప్రార్థన పని దీపుడుగా ఇలాంటి వారు ఒక గొప్ప దైవజన్. ఆయన కూడా ఆయన పేరు మర్చిపోయాను, అలాంటి దైవజన్ ఒక దైవజన్. ఆ పేరు ఆయన అంటారు, ఈ రోజు ప్రభు వస్తే మీకు దినచర్య ఎలా ఉంటుంది అంటే, మీరు రోజు దినచర్య ఎలా ఉంటుంది, ఈ రోజు ప్రభు వస్తున్నాడు దినచర్య ఎలా ఉంటుంది అని ఆయన అంట, ఈ రోజు ప్రభు వచ్చిన నా యొక్క దినచర్యలో ఏ మార్పు రాదు అని. అంటే మనం దినచర్య అంటే ఉదయం రోజు ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రభు వస్తున్నారంటే కొంతమంది ఏం చేస్తారు, రక్షణలో ఏం చేస్తారు చెప్పండి? ప్రభు వస్తున్నారంటే ఇప్పుడు రక్షణ పొందాం, ఇప్పుడు సిద్ధపడదాం, ఇప్పుడు మారువేసి పొందాం, ఇప్పుడు బాప్తిజం ఇప్పుడు వస్తున్నాయి, ఈ రోజు రాత్రి వస్తున్నాయంటే కదా, ఈరోజు రాత్రి ప్రభు వస్తున్నారంటే ఏం చేస్తారు? ఇప్పుడు సిద్ధపడదాం అనుకుంటారు అందరూ.
అయితే ఆయన ఏమంటే నేను ఆల్రెడీ, ఎందుకంటే ఈ రోజు నా దినచర్యలో ఈ దినచర్యలో నా యొక్క ఏ మార్పు అనేది ఉండదు. ఎందుకనంటే ఆల్రెడీ నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా నేను నన్ను సిద్ధపరుచుకున్నాను కాబట్టి ధైర్యంగా సిద్ధపాటు నేను సిద్ధపడినాను కాబట్టి ఇక నాలో ఏ మార్పు లేదు. నేను ఇప్పుడు మళ్ళీ పాపాలు ఒప్పుకొని ఇప్పుడు ఏదో మారు వేసుకొని ఇప్పుడు బాప్తిజం తీసుకోవడానికి కాదు. ఆల్రెడీ అన్ని సిద్ధపరచబడి ఉన్నాను, సిద్ధపడి ఉన్నాను కాబట్టి ప్రభు వచ్చి నాకు ఆయన ఏం చేశానంటే డైరీలో మార్పు అనేది రాదు. అంటే అలా సిద్ధపరచుకున్నాను. కాబట్టి దేవుని బిడ్డలకు మనం కూడా అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉంటే ఇంకా మనం ఏ దినచర్యలు మార్చుకోవాల్సిన పని లేదు, ఏదో చేయాల్సిన పని లేదు. అలాగే ఈ ఆత్మీయ ఇన్ని విధాలు దైవికంగా ఇలాంటి అనుభవాలు దేవుని సన్నిధిలో కనపడడంలో కూడా, అలాగే ప్రార్థన మనం గత వారం చూసినట్లుగా ఆ సంగతులు, ఈ దినం 7 సంగతులు, ఇలాంటి విషయాలు మనం దైవికంగా మనం సిద్ధపడి కలిగి ఉన్నామా, మన దినచర్యలో మనం కూడా ఏ మార్పులు చేసుకోవాల్సిన పని లేదు. ధైర్యంగా మనం నిరీక్షణ కలిగి ప్రభు వచ్చినప్పుడు ఆయన సంతోషం ప్రభు మనం ఎదుర్కొనే వారు ప్రభు. అలాగే మన ప్రభు రాకడ కూడా మనం గతంలో చూసిన ప్రభు రాకడ సిద్ధపడాలని, అలాగే ఆ పెళ్లి కుమార్తె సంఘం అట్లా తను సిద్ధపరచినట్లు మనం మన ఆత్మీయంగా అలాగే ప్రభు రాకడ పెళ్లి కుమార్తె రాకని నడిచేసి ప్రభు ఆ రాకడ మనం సిద్ధపడాల్సిన, అలాగే ప్రభు మనకు సహాయము చేయాలి. ప్రభు స్తుతించి మనం ఇలాంటి అనుభవాల్లో మనం దైవికమైన వాటిని సిద్ధపరచుకున్నట్లుగా మనం సిద్ధపడినట్లు అనేకులు సిద్ధపరచడానికి, ఇంకా అనేకులు సిద్ధపరచబడినట్లు మనం దేవుని ప్రభు స్తుతించి వాక్యానుసారంగా వాక్యకులుగా మనం సిద్ధపరచుకుంటే ఈ ఆత్మ విషయాల్లో ఇతరులు మనం రక్షణ పొందినట్లు, ఇతరుల కొరకు మనం సిద్ధపరచుకున్నట్లుగా మరి అనేకులు అలాగే మనం పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకుంటూ మన మొట్టమొదటి విషయం చూసినది మన పాపం ఒప్పుకుంటూ దేవుని చిత్తాన్ని చేయడానికి మనము సిద్ధం. అట్లాగా దేవుని సన్నిధిలో మనం అలాగే ప్రార్థన కలిగి ఉన్నాం. ప్రభు స్తుతిస్తాం. సర్వలోక మన మానవులందరూ రక్షణ కొరకై మరి సార్వత్రిక సంఘమంతా క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి సర్వ మానవ రక్షణ కొరకు పరిచయకు ప్రార్థన. తర్వాత మనం ఆత్మకూరు జరిగిన పరిచయ ఆదివారం జరిగిన పరిచయ ఫలితం కోసం ప్రార్థన. రాబోతుల జరిగే పరిచయ కోసం ఎగ్జామ్స్ రాసిన కొరకు రక్షణ కొరకు నూతన ఆత్మ స్థిరపడినట్లు, అనారోగ్యం దేవుడు స్వస్థపరిచినట్లు తిరిగి మరి మనకు ప్రభుత్వం వస్తే శుక్రవారము మనకు ఆల్రెడీ ప్రార్థన కలిగి ఉంటాం. అలాగే శనివారం కొంత సమయం శామ్యాల ఆదివారం స్థల పరిచయ, ఈ పరిచయ కొరకు మనం దేవుని సన్నిధికి కుటుంబాల ఆత్మీయ బలపరిచినట్లు కొంతమంది బాప్తి సిద్ధపడుతున్నారు. వారిని ప్రభుత్వం ప్రార్థన చేయండి. బాప్తి సిద్ధపడిన వారు కూడా ఇంకొక శ్రీధనం చెప్పాడు, వాళ్ళ కుమార్తె వీళ్ళ పావని పాపలు ఉంది. అలాగే మరి అన్న కూడా ఉన్నారు. ఇంకా ఎవరైతే సిద్ధపడుతున్నారో శాలెం కూడా బాగున్నాడు బాప్తి సిద్ధపడి. ప్రస్తుతం అయితే మనం ఏప్రిల్ నెల చివరిలో ప్రార్థన చేసుకొని మనం సిద్ధపడగలిగి అలాగే ఉన్నట్లయితే ఏప్రిల్ నెల చివరిలో మన ప్రభుత్వం అయితే బాప్తిస్మ కార్యక్రమం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేద్దాం. ఈ మాసంలో పరీక్ష ఉంటే కనుక ఈ నెల అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏప్రిల్ మాసంలో మనం బాప్తిస్మ కార్యక్రమం కూడా సిద్ధపడినారు. అలాగే మన బాప్తిస్మ కార్యక్రమం దేవుడు అదైనా దైవజన వాక్య మీటింగ్ పరిచయం కలిగి బాప్తిస్మ ఎవరైతే ప్రార్థన చేస్తారో సంపూర్ణంగా సిద్ధపడినట్లు ప్రార్థన. ఈ పరిచయం కోసం కూడా దేవుని దాసుని సంఘం పరిశుద్ధులు ప్రభు బలపరిచినట్లు పరిచయం ప్రార్థిద్దాం. తర్వాత మనకి మన దగ్గర పక్కనే రోహిణి వచ్చిన మన కూడా వాళ్ళ బాబు మరి అజయ్ అని నేను జరిగిన రక్షణ లేదు, ఎలకల మంత్ తాగినాడు, మధ్యాహ్నం కనబడినప్పుడు ప్రార్థన చేయమని చెప్తూ వచ్చారు. అతనికి అజయ్ రక్షణ లేదు, రక్షణ కొరకు ప్రార్థన 48 గంటలని చెప్పారంట మంగళగిరి సత్యనారాయణ హాస్పిటల్లో. బాబు అజయ్ చాలా రోగినట్ట వాళ్ళ కుమారుడు. అలాగే తన రక్షణ కొరకు దేవుడు స్వస్థపరచాడు, ఎలకల మంత్ తీసుకున్నాడు. ఇంట్లో భార్య కూడా కాబట్టి దేవుడే రక్షణ స్వస్థత కూడా అనుకుంటూ బాబు అజయ్ కొరకు కూడా ప్రార్థన భారంతో ప్రార్థన పరిచయం కుదరతలతో ప్రార్థించండి.